బీఆర్ఎస్ పార్టీ ఇక పూర్తిగా సంపూర్ణంగా చిక్కులో కూరుకుపోయింది. కంప్లీట్‌గా. ఇక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఈ 2 పార్టీలకు సంబంధించిన విలీనం ప్రక్రియ బహుశా మిగిలి ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్సీ కవిత తమ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సంబంధించి కుట్ర జరుగుతోందంటూ ఆరోపించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ జవాబు చెప్పలేదు. దానికి సరైన వివరణ కూడా ఇవ్వలేదు. కానీ ఇవాళ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుండ బద్దలు కొట్టినట్టుగా ఈ విషయాన్ని చెప్పేశాడు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చి తనతో మాట్లాడాడని, బీజేపీలో విలీనం కానీ లేదా పొత్తు కానీ ఏదైనా సరే బీజేపీ హైకమాండ్ ఏ షరతులు పెట్టినా తాము సిద్ధంగా ఉన్నట్టు కేటీఆర్ చెప్పాడని, బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరపాలని కూడా కేటీఆర్ తనను అభ్యర్థించారని, ఆ మేరకు తాను ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులతో మాట్లాడారని, బీఆర్ఎస్ నుంచి ఈ రకమైన ప్రతిపాదన వచ్చినట్టుగా చర్చించారని, అయితే బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కలిసేదే లేదు, బీఆర్ఎస్ పార్టీ పచ్చి అవినీతి పార్టీ అండ్ ఆ పార్టీ పని అయిపోయింది, ఆ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో జీరోగా ఉంది, కనుక బీఆర్ఎస్ పార్టీతో విలీనము, పొత్తు వగైరా ఏ రకమైన ప్రతిపాదనలను కూడా తాము అంగీకరించేదే లేదని బీజేపీ ఆ సమయంలో తిరస్కరించినట్టుగా సీఎం రమేష్ కుండబద్దలు కొట్టినట్టు విలేకరుల సమావేశంలో హైదరాబాద్లో తెలియజేశారు. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు. మా ఇంటికి కేటీఆర్ వచ్చిన సందర్భంగా విజువల్స్ కూడా మీకు కావాలంటే దొరుకుతాయి, మా ఇంట్లో సీసీటీవీ ఉంది, సీసీటీవీ ఫుటేజ్లో కేటీఆర్ ఎప్పుడు వచ్చారు, ఏం మాట్లాడారు దానికి సంబంధించి కూడా ఇంకా అవసరమైతే ఆ ఆధారాలు కూడా ఇస్తారని ఆయన అన్నాడు. అట్లాగే తనకు అంటే తాను రిత్విక్ ప్రాజెక్ట్స్లో తాను డైరెక్టర్ను కాదు, అలాగే ఆ రిత్విక్ సంస్థతో తనకు సంబంధం కూడా లేదు అని చెబుతూనే రిత్విక్ సంస్థకు అంటే సీఎం రమేష్కు అంటే నాకు 1660 కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు ఇచ్చినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పనంగా ఏదో దారదత్తం నాకు చేసేసినట్లుగా కేటీఆర్ పదే ఆరోపిస్తూ వస్తున్నాడు కనుక వాళ్ళ గుట్టు రట్టు చేయడానికి నేను ఈ విలేకరుల సమావేశం పెట్టానని కూడా సీఎం రమేష్ అన్నాడు. గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి తన దగ్గరికి వచ్చిన కేటీఆర్ ఇవాళ తనను ఏదో నా ఇమేజ్ దెబ్బతీయడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా సీఎం రమేష్ ఆరోపించాడు. ఇది ఈ మొత్తం ఎపిసోడ్ కవిత జైల్లో ఉన్నప్పుడు జరిగిందని కూడా ఆయన తెలియజేశాడు. అప్పుడు కొన్ని ఫైల్స్ కూడా తీసుకొచ్చాడని ఆయన చెప్పాడు. అలాగే దీనికి సంబంధించి అంటే ఈ ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నాడో 1660 కోట్లకు సంబంధించిన వర్క్స్ను అప్పనంగా నా కుటుంబ సభ్యులకు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థకు ఏదో అపరంగా అప్పచెప్పినట్టు, అంటే వాళ్ళు ఏదో లోన్ తీసుకుంటే ఆ లోన్కు సంబంధించి ఏదో మాకేదో లాభం చేకూర్చే విధమైన పని చేసినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయడం కోసం ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నట్టుగా కూడా సీఎం రమేష్ ఆరోపించాడు. ఈ 1660 కోట్లకు సంబంధించిన పనులు టెండర్లు పిలిచారని, ఆ టెండర్లలో మేఘా ఇంజనీరింగ్ సంస్థతో పాటు ఎల్ఎన్టీ, అలాగే రిత్విక్ ప్రాజెక్ట్స్, అలాగే ఇంకా రాఘవ కన్స్ట్రక్షన్స్ వంటి మరికొన్ని సంస్థలు కూడా పార్టిసిపేట్ చేశాయి. అందులో L1గా అంటే లోయెస్ట్ టెండర్స్ వేసిన వాళ్ళల్లో ఒక ప్యాకేజ్ రిత్విక్ సంస్థకు, ఒక ప్యాకేజ్ ఎల్ఎన్టీకి వచ్చిందని కూడా ఆయన వివరించాడు. సీఎం రమేష్ వివరించాడు. అలాగే ఆంధ్ర వాళ్లకు ఇచ్చేస్తున్నాడు, కాంట్రాక్ట్ వర్క్స్ అని ఇచ్చేస్తున్నాడని ఇవాళ కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. కానీ బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు అసలు తెలంగాణ కాంట్రాక్టర్లకు ఎన్ని పనులు ఇచ్చారు, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళకి ఎన్ని కాంట్రాక్ట్ పనులు ఇచ్చారో డిబేట్కు రమ్మని కూడా డిమాండ్ చేశాడు, సవాల్ చేశాడు. ఎక్కడైనా సరే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కానీ లేకపోతే తెలంగాణ భవన్ కానీ తనను ఇక్కడికి రమ్మన్నా తాను వస్తానని, తాను కేటీఆర్ పరస్పరం దీనిపైన డిబేట్ చేద్దామని కూడా ఆయన ఛాలెంజ్ విసిరాడు. ఎందుకంటే దాదాపు ఆ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆ 10 ఏళ్లలో దాదాపు 6 నుంచి 7 లక్షల కోట్లకు పైగా పనులు జరిగితే అందులో మేజర్ పోర్షన్ అంతా కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్లకు వెళ్ళాయో అందరికీ తెలుస్తుందని కూడా చెప్పాడు. అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్టర్లకే వీళ్ళు పనులు ఇచ్చారని కూడా సీఎం రమేష్ ఆరోపించాడు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించాడు.
అలాగే ఆయన మరికొన్ని ఆరోపణలు కూడా చేశాడు. గతంలో అంటే మీ హయాంలో, కేసీఆర్ హయాంలో తుపాకులగూడెం ప్రాజెక్టులో మేము అంటే రిత్విక్ సంస్థ దాదాపు 2,000 కోట్లకు పైగా పనులు చేసింది. ఆ పనులు చేసినప్పుడు 2,000 కోట్లకు పైగా పనులు చేసినప్పుడు టెండర్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ పనులు చేజిక్కించుకున్నారా? ఆ సంస్థ చేజిక్కించుకుందా? లేక ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అట్లా రాసేసి ఆ పనులు రిత్విక్ సంస్థకి ఇచ్చేశారా? ఏ రకంగా సాధ్యమవుతుంది? 5,00,000 రూపాయలకు మించిన పనులు ఏవైనా కూడా అవి టెండర్లు పిలవాల్సిందేనన్న ప్రభుత్వ నిబంధనలు తెలిసి కూడా ఈ రకంగా మాట్లాడడం వెనుక అసలు కేటీఆర్ అజ్ఞాన లేకపోతే అతనికి ఏమైనా మూర్ఖత్వమా అని కూడా ఆయన విమర్శించాడు. అండ్ కొన్ని విషయాలు కూడా మాట్లాడాడు. అవి ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత తాను కేటీఆర్తో క్యాజువల్గా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మంచి మంచి ప్రతిభ కలిగిన నాయకులను ఎందుకు పోగొట్టుకున్నారు అని తాను అడిగినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వంటి వాళ్ళని ఎందుకు పోగొట్టుకున్నారని తాను అడిగినట్లుగా సీఎం రమేష్ చెప్పాడు. చెప్పినప్పుడు కేటీఆర్ జవాబు ఏంటంటే తుమ్మల కమ్మ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కమ్మ, కాబట్టి కమ్మ వాళ్ళు చంద్రబాబు వైపు వెళ్ళిపోయారు. అంటే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చాడు కనుక ఆయన ఆ విధంగా మాట్లాడినట్టుగా సీఎం రమేష్ అనలైజ్ చేశాడు, విశ్లేషించాడు. సో చంద్రబాబు నాయుడు కమ్మ, తుమ్మల నాగేశ్వరరావు కమ్మ, అట్లాగే కమ్మన కొడుకులను నమ్మేది లేదని కూడా కేటీఆర్ చెప్పినట్టుగా ఈ భాషే వాడాడు ఎవరు? సీఎం రమేష్. అట్లాగే రెడ్లను నమ్మి కూడా మేము మోసపోయాము, రెడ్లందరూ రేవంత్ రెడ్డి వైపు వెళ్ళిపోయారు, కమ్మోళ్ళంతా చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళిపోయారు అని అన్నాడు. మాకు జగన్ ఒక్కడే మాకు మిత్రుడు, జగన్ కోసం మేము ఏదైనా చేస్తామని కూడా ఆయన అన్నాడు. జగన్తో బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కు ఉన్న మైత్రి బంధాన్ని మళ్ళీ ఆయన కేటీఆర్ రిపీట్ చేసినట్టుగా కూడా చెప్పుకున్నాడు. అయితే మొత్తంగా సీఎం రమేష్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే తెలుగుదేశం బీజేపీ ఈ కూటమి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారం ఉందో ఆ కూటమి నెక్స్ట్ ఎన్నికల నాటికి తెలంగాణలో పోటీ చేస్తుందేమో అనే భయంతో అనే ఒక రకమైన దిగులుతో, ఒక రకమైన అసహనంతో, ఒక ఫ్రస్ట్రేషన్తో ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నట్టుగా బీజేపీ ఎంపీనైన తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్టు సీఎం రమేష్ కౌంటర్ చేశాడు. అలాగే కేటీఆర్ భాష గురించి, కేటీఆర్ బాడీ లాంగ్వేజ్ గురించి కూడా సీఎం రమేష్ బాగా అంటే తూర్పారబట్టాడు. అసలు అతని భాష ఏమిటి, లేకుంటే ఆ రకమైన ప్రవర్తన ఏమిటి, ఆ రకమైన బాడీ లాంగ్వేజ్ ఏమిటి కూడా సీఎం రమేష్ ప్రవర్తించాడు. ఒకవేళ టీడీపీ బీజేపీ కూటమి కనుక తెలంగాణలో రంగంలో దిగితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదనే సంగతి కేటీఆర్కు బాగా తెలుసు కనుక ఇప్పుడు ఏ చిన్న సాకు దొరికినా ఆంధ్ర వాళ్ళని, లేకుంటే కమ్మ వాళ్ళని, లేకుంటే చంద్రబాబు నాయుడు మనుషులని, లేకపోతే ఇంకా ఏదో తెలంగాణ వ్యతిరేకులని, తెలంగాణ ద్రోహులని ఈ రకమైన ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పాడు. సో ఓవరాల్గా మనం ఇప్పుడు సీఎం రమేష్ మాటల్ని బట్టి కవిత చెప్పిందంతా నిజమని అర్థమవుతోంది. కవిత ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, ఆ ప్రకటన చేసినప్పుడు, ఆ రకమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అంటే తమ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని కవిత ఆరోపించినప్పుడు నిజంగానే చాలామంది ఇది నిజం కాదేమో, లేకపోతే ఈ రకమైన ఆరోపణలు ఏమిటి అని కూడా ఒక చర్చ జరిగింది. కానీ సీఎం రమేష్ కుండ బద్దలు కొట్టి చెప్పాడు. ఇప్పుడు సీఎం రమేష్తో అనవసరంగా కేటీఆర్ గోక్కున్నట్టు అయింది. ఎందుకంటే ఆయన ఈ 1,660 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు, వ్యవహారము, ఆ కాంట్రాక్టులు వీటి జోలికి పోకుండా ఉంటే, సీఎం రమేష్ ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే సీఎం రమేష్ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా చెప్పేవాడు కాదు. బీజేపీలో తమ పార్టీ విలీనానికి కానీ, పొత్తుకు కానీ ఏ రకమైన షరతులకైనా సిద్ధమే. కవితను జైలు నుంచి విడుదల చేయించాలి, కవిత పైన ఉన్న కేసులు ఎత్తివేయించాలి. అలాగే మా హయాంలో జరిగిన కరప్షన్ లేకపోతే ఇర్రెగ్యులారిటీస్ ఏవైనా సరే వాటిపైన సిబిఐ ఎంక్వైరీ జరగకుండా చూడాలి, ఈడీ ఎంట్రీ కాకుండా చూడాలి అని కొన్ని షరతులతో కూడా కొన్ని డిమాండ్స్ తోటి వాళ్ళు కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు సరే ఇవన్నీ
బీజేపీ అగ్రనాయకులు చూసుకుంటారు. వాళ్ళతో మాట్లాడి పెద్దవాళ్ళతో మాట్లాడి తాను చెప్తారని చెప్పాను. తాను తాను వెళ్ళి బీజేపీ అగ్రనాయకులతో డిస్కస్ చేశానని, ఆ తర్వాత వాళ్ళు అసలు బీఆర్ఎస్ పార్టీ లేదు, పార్టీకి ఉనికి లేదు, పార్టీ జీరో అయిపోయిన పరిస్థితిలో ఇంకా ఆ పార్టీతో తామెందుకు పొత్తు పెట్టుకుంటాము, తామెందుకు ఆ పార్టీని తామెందుకు విలీనం చేసుకుంటాము, ఇది అయ్యే పని కాదు, దీన్ని మర్చిపోండి అని వాళ్ళు చెప్పినట్టుగా. అంటే ప్రజలే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని చీకొట్టినప్పుడు బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ను సహకరించాలి అని కూడా బీజేపీ అగ్రనాయకులు చెప్పినట్టుగా సీఎం రమేష్ ద్వారా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.